నిజంగా ఆ దేవుడు మీ ఇద్దరికీ రాసి పెట్టుంటే ఖచ్చితంగా ఈ పెళ్లి జరుగుతుంది అరవింద్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఒక సైకియాట్రిస్ట్గా వంశీ కేసు నీకో ఛాలెంజ్ మనవడా. గో అహెడ్. ఎస్ తాతయ్య, యు ఆర్ రైట్. ప్రతాపరుద్ర గారు 26 ఏళ్ల క్రితం సమాధి తెరిచి ఏం చూశారో నాకు తెలీదు. బట్ ఈరోజు సమాధి నేను తెరుస్తాను. ఇరవై 26 ఏళ్ల క్రితం ఏం జరిగిందో తెలుసుకోవాలంటే సమాధి ఖచ్చితంగా తెరవాలి. కృష్ణవేణి గారు నమస్తే. నమస్తే అండి. ఒక ఇంపార్టెంట్ విషయం మీద మిమ్మల్ని కలిసి మాట్లాడాలి. అయ్యో, తప్పకుండా రండి మనోజ్ గారు. థ్యాంక్ యూ. త్రిష విజయవాడ వచ్చిందా? తను ఇక్కడేం చేస్తుంది? హైదరాబాద్లో ఉన్నప్పుడు తనకు నాది విజయవాడ అని తెలుసా? తెలీదు. గిరి. రే కళ్యాణ్, ఎలా ఉందిరా? ఇప్పుడు ఓకేనా? నేను ఓకేరా, నాకేం కాలేదు. రే, ఇంకేం కావాలరా? పిచ్చి పట్టునట్టుగా త్రిష కారు వెనకపడ్డావు. ఏమైందిరా నీకు? అయ్యో, నేను చెప్పేది ముందు వినరా. ఏంట్రా నువ్వు చెప్పేది? అరే, నోట్లోంచి బ్లడ్ పడుతుంటే లెక్క చేయకుండా త్రిష అంటూ పరిగెడతావా? నేను వెంటున్నాను కాబట్టి సరిపోయింది. ఆ పరిస్థితుల్లో నిన్ను కాపాడుకున్నాను. అయినా నీకేమన్నైతే? రే, పోతే పోనీరా, తొక్కలో ప్రాణం. గిరి, చెప్తే వినిపించుకోవేంట్రా? నేను ఓకే, సరేనా? ఓకే, టెన్షన్ పడకుండా కూర్చో. నీతో అర్జెంటుగా మాట్లాడాలి. అర్జెంటా? ఏంటి? డాక్టర్ గారికి ఫోన్ చేశాను. నీ కండిషన్ చెప్తే ఆయన చాలా సీరియస్ అయ్యారు. వెంటనే నిన్ను హైదరాబాద్ తీసుకెళ్ళమన్నారు. ఇప్పుడా? అవును, అర్జెంటుగా ఈరోజే తీసుకెళ్ళమన్నారు. రేయ్, నువ్వు మాట్లాడకుండా హైదరాబాద్ బయలుదేరరా. టికెట్స్ కూడా బుక్ చేశాను. ఏంట్రా మాట్లాడు, బయలుదేరు. నేను రాను. రావా? ఎందుకని? నేను త్రిషతో అర్జెంటుగా మాట్లాడాలి. త్రిష కంటే నీ ప్రాణం ఇంపార్టెంట్ రా. రేయ్, ప్లీజ్ రా మామా. త్రిష కనిపించేసరికి నాకెందుకో తనతో మాట్లాడాలందిరా. ప్లీజ్ రా. రే రై,
ఈ రోజు కనిపించిన త్రిష రేపైనా కనిపిస్తుందిరా. అదేంట్రా ఇన్ని రోజుల నుంచి ఫోన్ నెంబర్ ట్రై చేసి ఇప్పుడు మాట్లాడదాం అనుకునే టైంకి తనే కనిపించిందిరా. అలాంటిది ఇప్పుడు వదిలేసి తర్వాత చూద్దామంటావేంటి? రేయ్, తను కనిపించింది సరే, ఏమని మాట్లాడుతారా? నీకు క్యాన్సర్ అని చెప్తావా? అయ్యో, నేను చచ్చిపోతున్నాను త్రిష, చివరిసారిగా నిన్ను చూడాలనుందని చెప్తావా? రేయ్, వదిలించుకుంటే మళ్ళీ చస్తున్నానని చెప్పి తగులుకున్నాడని అసహించుకుంటుందిరా. అయినా తన క్యారెక్టర్ నీకు తెలీదా? క్యాన్సర్ విషయం నేను మాట్లాడను. తన దగ్గర నుంచి నేను సింపతి ఆశించడం లేదురా. మరి ఇంకెందుకు కలవాలరా? రే, ఉరిశిక్ష పడ్డ ఖైదీని చివరి కోరిక ఏంటని అడుగుతారు. నేను అంతేరా, చివరిసారిగా తనతో మాట్లాడదాం అనుకుంటున్నానురా. చివరిసారిగా తనతో కలిసి డిన్నర్ చేద్దాం అనుకుంటున్నాను. నా ప్రేమకి గుర్తుగా తనకేదైనా గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నానురా. ఎందుకురా ఇవన్నీ? ఎందుకంటే తనని నేను మనస్ఫూర్తిగా ప్రేమించాను. తన కోసం కలలు కన్నాను. తనతో బతుకు పంచుకుందామనుకున్నాను. కానీ తనది ట్రూలో కాదని వెళ్ళిపోయాక ఈ పిచ్చాలోచనలేంట్రా? రే, ప్రేమ అంతేరా, పిచ్చోని చేస్తుంది. నీ కళ్ళకు నేను పిచ్చోన్ని, కానీ ప్రేమిస్తే తెలుస్తుందిరా ఆ పిచ్చిలో ఏముందో, ఎందుకు పిచ్చిగా బిహేవ్ చేస్తారో. సరే, ఇప్పుడేంటి? ఏం చేద్దాం అనుకుంటున్నావు? త్రిషని కలిసి మాట్లాడాక మనం హైదరాబాద్ వెళ్తున్నాం, అంతే. సరే, తన నెంబర్ ఇచ్చాను కదా, అది అసలు తనదో కాదో ఒకసారి చూడు. థ్యాంక్స్ రా మామా, నన్ను అర్థం చేసుకున్నావు. కానీ నీ ప్రేమను అర్థం చేసుకోవడం ఆ దేవుడి వల్ల కూడా కాదురా. ప్రేమను అర్థం చేసుకోవాలంటే ప్రేమికులకే అర్థమవుతుంది. సరే, ముందు నువ్వు మాట్లాడు. నిశ్చితార్థం అయ్యే వరకు కృష్ణవేణితో జాగ్రత్తగా ఉండాలి. ఏ చిన్న మిస్టేక్ జరిగినా నన్ను వదిలిపెట్టదు. రే, రింగ్ అవుతుందిరా. ఏంటిది కొత్త నంబర్లా ఉంది? త్రిష, లిఫ్ట్ చేయి త్రిష, ప్లీజ్ ఒక్కసారి లిఫ్ట్ చేయి. ఛ, కట్ చేస్తుందిరా. ఇంకోసారి ట్రై చేయరా. ఎవరిది నంబర్? కట్ చేసిందిరా. సరే, తనేదో ఇంపార్టెంట్ వర్క్ లో ఉన్నట్టుంది. నెంబర్ చూసుకుని తనే నీకు కాల్ బ్యాక్ చేస్తుంది. వెయిట్ చేద్దాం. అంతేనా? ఈ ఒక్కసారైనా నా మాట వినరా బాబు. సరే, వెయిట్ చేద్దాం.
కరిగేలోగా ఈ క్షణం గడిపేయాలి జీవితం శిలగా మిగిలే నా హృదయం సాక్షిగా ఏందయ్యా అట్టా ఉంటారు? అన్నయ్య గురించి ఆలోచిస్తుంటే బాధగా ఉంది చంద్రకళ. బావగారి మనసు బాగోలేదయ్యా, అందుకే అట్టా మాట్లాడుతుంటారు. ఏంది? అన్నయ్యని ఎలాగైనా రికవరీ చేసి మళ్ళీ ప్రెసిడెంట్ పదవికి రాజీనామా చేయకుండా ఆపాలనుకున్నా నా వల్ల కాదు చంద్రకళ. సరే గాని ఈరోజు ఆఫీస్లో అడ్వాన్స్ శాలరీ అడిగి తీసుకురండి. ఏంది? ఏమే మొదటి నెల శాలరీ తీసుకోలేదు, అప్పుడే అడ్వాన్స్ శాలరీయా? అబ్బా, ఆఫీస్ విషయాలు పెళ్ళాం దగ్గర చెప్పబాకండయ్యా, చికాకొస్తాండది. ఏమే అడ్వాన్స్ అడిగితే ఆ వెదురు బొంగు శశిధర్ గాడికి చిరాకొస్తుందే. అదేంటి? అతను మీకిందే కదా పనిచేసేది. అంటే వాడు నా కిందే, కాకపోతే అకౌంట్స్, శాలరీ కట్టింగ్స్, అడ్వాన్స్లు అన్నీ అతని చేతిలో ఉంటాయి. నేను ఎండీని కదా, అకౌంట్ సెక్షన్ అతంది. నేను మయూరి మీటింగ్ అయ్యి అంతా మాట్లాడుకునుండ్లా, తనే అడ్వాన్స్ శాలరీ తీసుకోమని చెప్పినదయ్యా. అవునా? సిస్టర్కి చెప్తాను, ఎంత కావాలో అంతా ముందే తీసుకోమని చెప్పినదయ్యా. అబ్బబ్బబ్బా, నువ్వు అట్నుంచి నరుక్కొచ్చావా? ఓసి నా పిచ్చి డార్లింగు, అప్పుడప్పుడు పెళ్ళాల పాలిటిక్స్ ఆఫీస్ లో బాగా పనిచేస్తుండ్లా. ఏంది? సరే సరే, ఇంత అర్జెంట్ గా అడ్వాన్స్ శాలరీ ఎందుకే? ఏమయ్యా, మీకేం చెప్పినాను? బుద్ధుండదా? అదేంటి అంత మాట అనేసావు? లేకపోతే ఏందయ్యా, బావగారు ఉద్యోగం మానేస్తాండారు, ఇంట్లో ఖర్చులకి డబ్బులు కావద్దు. చంద్రకళ. అవునయ్యా, ఇన్ని రోజులు బావగారు ఇంటిని నడిపించినారు, రేపటి నుంచి మీరే నడిపించాలయ్యా. చంద్రకళ. ఈ రోజు నుంచి మీరు సంపాదించిన డబ్బులతో ఇల్లు నడిపిద్దాం, సరేనా? చంద్రకళ. చూడండయ్యా, మనది ఉమ్మడి కుటుంబం, కష్టం సుఖం ఏదైనా పంచుకోవాలయ్యా. అప్పుడే గుమ్మడికాయలా ఉమ్మడి కుటుంబం కలకాలం ఉంటాది. ఏంది? అయ్యయ్యో, ఏందయ్యా కాళ్ళ దగ్గర కూర్చుండారు? చంద్రకళ, నీ మాటలు వింటుంటే ఆ రోజుల్లో ఆడవారి గురించి అన్నగారు ఎంత గొప్పగా చెప్పారో ఇప్పుడు గుర్తుకొస్తుంది. ఏం చెప్పినారయ్యా అన్నగారు? ఆలయాన వెలసిన ఆ దేవుని రీతి, ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి. ఆలయాన వెలసిన ఆ దేవుని రీతి, ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి. ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి. నీ పెళ్ళం జీవన జ్యోతి కాదు చిన్నలుడు, జీవితంలో పెసి నేర్పరి. పతిదేవుని మురిపించే వలపుల వీణ, జీవితమే పండించే నవ్వుల వాన. కష్ట సుఖాలలో తోడు నీడగా తల్లిని మరపించే ఇల్లాలి ఆదరణ. కష్ట సుఖాలలో తోడు నీడగా తల్లిని మరపించే ఇల్లాలి ఆదరణ.
మగువేగా మగవానికి మధుర భావన ఆలయాన వెలసిన ఆ దేవుని రీతి ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి సేవలతో అత్తమామ సంతసించగా 10 మందిని ఆదరించు కల్పవల్లిగా సేవలతో అత్తమామ సంతసించగా 10 మందిని ఆదరించు కల్పవల్లిగా తనయుని వీరునిగా పెంచే తల్లిగా సతియే గృహసీమనుగా దేవతగా తనయుని వీరునిగా పెంచే తల్లిగా సతియే గృహసీమనుగా దేవతగా సృష్టించెను ఆ దేవుడు తన కుమారుగా ఆలయాన వెలసిన ఆ దేవుని రీతి ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి కృష్ణవేణి గారు కృష్ణవేణి గారు చెప్పండి మనోజ్ గారు. మీరేదో ఆలోచిస్తున్నారు. నేనా? అది ఏం లేదండి. మీరు కొంచెం డల్గా ఉన్నట్టున్నారు. మీకేదైనా ప్రాబ్లం ఉంటే నాతో చెప్పొచ్చు. ప్రాబ్లం అంటే చెప్పండి. ప్రాబ్లం కాదులేండి. మీ లేడీస్ ప్రాబ్లం కాదు అంటే అది ఖచ్చితంగా పెద్ద ప్రాబ్లమే అయి ఉంటుంది. ఇది మా ఫ్యామిలీ మ్యాటర్ మనోజ్ గారు. నేను కూడా మీ ఫ్యామిలీ సైకియాట్రిస్ట్నే, మర్చిపోకండి. మనోజ్ గారు, అవుట్ హౌస్ కి సంబంధించిన విషయం కాదు, ప్యూర్ పర్సనల్ విషయం. ఓకే, చెప్పండి. ఒకరోజు సడన్ గా మా ఫ్యామిలీలో ఎవరికీ తెలియని ఒక నిజం నాకు తెలిసింది. ఓకే. ఆ నిజం తెలుసుకోకుండా మా మేడం, అదే మా అత్తయ్య గారు ఒక నిర్ణయం తీసుకున్నారు. అది జీవితానికి సంబంధించిన నిర్ణయం. అది తప్పని, ఆ నిర్ణయం తీసుకుంటే లైఫ్ స్పాయిల్ అవుతుందని మా అత్తయ్య గారికి నాకు తెలిసిన నిజం చెప్పాను. కానీ ఆవిడ నిజం కరెక్ట్ కాదని, తనతో పాటు ఇంట్లో అందరూ నన్ను అపార్థం చేసుకుంటున్నారు. నిజం ఎలాగైనా వాళ్ళకి తెలియాలంటే నేనేం చేయాలి? మీరే చెప్పండి మనోజ్ గారు. సింపుల్. ఆ నిజమేంటో అందరి ముందు ప్రూవ్ చేసి చెప్పండి. ఎదుటి వ్యక్తి మనం చెప్పే నిజాన్ని నమ్మనప్పుడు ప్రాక్టికల్గా ప్రూవ్ చేసి చూపించాలి. అప్పుడే రియలైజ్ అవుతారు. ఆ ప్రయత్నం కూడా చేశాను. బ్యాడ్ లక్, నేను ప్రూవ్ చేయలేకపోయాను మనోజ్ గారు. అప్పుడు మీరు అందరి దృష్టిలో మరింత బ్యాడ్ అయ్యారు, అంతేనా? అవును మనోజ్ గారు. ఇప్పుడు నా మాట ఎవరూ పట్టించుకోవడం లేదు. కానీ ఆ నిర్ణయం ప్రకారం జరిగితే
మా ఫ్యామిలీ ఎంత నష్టపోతుందో నాకు తెలుసు. కానీ ఏమీ చేయలేని నిస్సహాయ పరిస్థితిలో ఉండాల్సి వస్తోంది. నిజం ఎలా బయటపడుతుంది, ఎప్పుడు బయటపడుతుంది, ఏం చేయాలో అర్థం కావడం లేదు మనోజ్ గారు. కృష్ణవేణి గారు, నిజం నిప్పు లాంటిది. దాని అరచేతిలో దాచలేం, జేబులోనూ దాచలేం. దానంతట అదే ఏదో ఒక రోజు బయటపడుతుంది. అలా అని వెయిట్ చేస్తే సరిదిద్దుకోలేని తప్పు జరిగిపోతుంది మనోజ్ గారు. కృష్ణవేణి గారు, తప్పు చేయటం అన్నది జారుడు బండ మీద కిందకి జారటం లాంటిది. నిజాయితీ అన్నది జారుడు బండ మీద నుంచి పైకి ఎక్కటం లాంటిది. ఒక నిజాన్ని నిర్భయంగా చెప్పాలని జారుడు బండ ఎక్కుతున్నారు, బట్ కిందకి జారిపోతున్నారు. అలాగని ప్రయత్నం చేయటం ఆపకండి. నిజం నిరూపించడానికి ఇంకొంత టైం తీసుకుని మళ్ళీ ప్రయత్నం చేయండి. మీ అత్తగారు తీసుకున్న నిర్ణయం తప్పని మీకు తెలుసు. ఆ భగవంతుడికి ముందే తెలుసు. తప్పు చేస్తున్న వాళ్ళు డెఫినెట్గా జారుడు బండ మీద నుంచి జారిపడతారు. ఆ రోజు నిజం ఖచ్చితంగా మీ అత్తగారికి తెలుస్తుంది. ఇరవై సంవత్సరాల క్రితం ఏం జరిగిందో తెలుసుకోవాలంటే సమాధి ఖచ్చితంగా తెరవాలి కృష్ణవేణి గారు.